ఉన్నటువంటి స్టెల్లా గారికి మనం సమయం ఇద్దాం. ప్రైజ్ లార్డ్ అక్క. ఓకే అక్క, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు మనకిచ్చిన మరొక దినం. ఓకే అక్క, ఓకే ఓకే అక్క. ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన సమయం, ప్రతి నిమిషము, ప్రతి గడియ, ప్రతి ఒక్క క్షణము కూడా మనకు విలువైనదే. ఎందుకంటే క్షణాన్ని కూడా దేవుడు విలువైనదిగా, అమూల్యమైనదిగా చేసినాడు. ఎందుకంటే ఒక క్షణంలోనే, రెప్పపాటులోనే మనము ఎత్తబడతామంట, ప్రభు దగ్గరికి వెళ్తాం. క్షణం చాలు అంటే కన్ను రెప్పపాటులోనే ప్రభు దగ్గరికి వెళ్తాం. అంటే అది కూడా అంత విలువైనది. నిజంగా ప్రభు మనకు దినదినము కాపాడుతున్నాడంటే ఆయన ఇచ్చిన కృప. ఆయన లేకుండా బ్రతకలేం, ఆయన కృప లేకుండా మనం జీవించలేం. ఆయన మాత్రమే, మన జీవము ఆయన చేతిలో ఉంది, దేవుని చేతిలో ఉంది. ఎందుకంటే మనకు జీవం ఇచ్చినవాడు ప్రభు. అలాంటి ఆదామును చేతితో సృజించుకొని అన్నిటినీ నోటి వాక్కుతో చేసినాడు ప్రభువారు. కానీ మనిషిని మాత్రం తన చేతితో, తన రూపులోకి ఆయన చక్కగా చేసుకున్నాడు. అంత ప్రేమించినాడు మానవుణ్ణి. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. అయితే ఆ జీవము ప్రభు పోసినాడు. బొమ్మను తయారు చేసి దాంట్లో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయినాడు. అయితే తిరిగి దేవుని మహిమను ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞ అతిక్రమించుట ద్వారా కోల్పోయినారు. ఆయన రూపాన్ని కోల్పోయినారు. తండ్రి రూపాన్ని, పరలోకపు తండ్రి రూపాన్ని కోల్పోయినారు. ఇప్పుడు తిరిగి ప్రభువారు మనకు రూపునివ్వాలి. తిరిగి ఆయన రూపులో ఉంటే కానీ మనం పరలోకం చేరాం. మరి ఇప్పుడు ఆయన రూపులో ఉండటానికి ఏం చేయాలి? నోటి మాటతో ఆజ్ఞాపిస్తే అయిపోతుందా అంటే అవ్వదు. ఎందుకంటే మానవుని యొక్క పాపము, మానవుడు చేసిన ఆజ్ఞ అతిక్రమము, దేవుడిచ్చిన ఆజ్ఞ అతిక్రమించటం, ఆ పరిశుద్ధుడు పరమాత్ముడు, అంత పరిశుద్ధుడైన తండ్రి అయిన దేవుడు అది మాటతో తీర్చడు. ఎందుకంటే అంత తీవ్రంగా పరిగణించినాడు మనిషి యొక్క పాపాన్ని దేవుడు. ఎందుకంటే అంత పరిశుద్ధుడు కాబట్టి దేవుడు పవిత్రంగా చక్కగా జీవిస్తున్న ఆదాము హవ్వలు ఒక్కసారి పాపపు శరీరాన్ని దాల్చేటప్పటికీ ఆజ్ఞ అతిక్రమము ద్వారా ప్రభు సహించలేకపోయినాడు. తండ్రి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్న మానవ జాతి కొరకై ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ఆ జీవం ఎక్కడుంటుందంటే, ప్రాణం ఎక్కడుంటుందంటే మన రక్తంలోనే ఉంటుంది ప్రాణం. రక్తం అంతా పోతే ఏమంటారు? రక్తం లేదండి, ఇంకా చనిపోతారు అని చెప్తారు. మనం జీవించాలంటే ఆ రక్తం అంత అవసరం. అందుకే ప్రభువారు మన పాపాలు కొరకై ఆయన రక్తాన్ని చిందించినాడు. చివరి బొట్టు వరకు, ఆఖరి వరకు ఆయన రక్తం చిందించాల్సి వచ్చింది. కాబట్టి అది ఆయన యొక్క ప్రేమ. తన ప్రాణాన్ని ఇవ్వాల్సి వచ్చింది. తన ప్రాణాన్ని పెడితే కానీ ఆ పాపం పోదు. ఎందుకంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునికి ఇచ్చిన ఆ గిన్నెలో పాపపు పాత్ర అది. మానవాళి మొత్తం సర్వలోకంలో ఉన్న పాపాలన్నీ ఆ పాత్రలో ఉన్నాయి. అది తాగాలి ప్రభువారు. అందుకే అంటారు కదా, యాకోబు తల్లి అడుగుతుంది యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి, ప్రభువా నీ కుడి పక్కన ఒక్కరిని, నా కొడుకులని ఎడం పక్కన ఒకరిని కూర్చోబెట్టుకో అంటే, నువ్వేమడుగుతున్నావు నీకు తెలియదమ్మా అంటాడు. ప్రభువా అంటే ప్రభు అంటాడు, నేను తాగిన గిన్నెలో తాగితే కానీ అది సాధ్యమవదు. అప్పుడు యాకోబు అంటాడు, ప్రభువా అది నేను తాగేస్తా, అది ఎంత అంటే ఎంత విషయమైనా నేను తాగుతా అన్నట్టుగా. నిజంగా వాళ్ళకి తెలియదు అదేంటో. స్టెఫను ప్రాణం పెట్టినాడు. శిష్యులందరూ కూడా ప్రభు కోసం ప్రాణాలు పెట్టినారు. కానీ వారు ప్రభు కొరకు మరణించినారు. కానీ వారి రక్తం పాప క్షమాపణ ఇవ్వదు. పాపాలు, మానవాళి పాపాలు వాళ్ళు భరించలేరు, యేసుప్రభు వారు తప్ప. అది ఆయన పాత్ర తాగటం అంటే. అందరి పాపాలు ఆయన భరించుకున్నాడు. అటువంటిది సిలువ. ఆయన ప్రతిదీ ఒక క్రమంగా, ఒక నిజాయితీగా, నిస్వార్థంగా, ప్రేమగా, ఒక గద్దింపుతో మనకు అన్ని నేర్పించుకుంటూ, ఆనాడున్న ప్రజలకి యేసుప్రభు భూమి తిరిగే దినాల్లో అన్ని బోధించుకుంటూ
చక్కగా ఆయన క్రమాన్ని పాటిస్తూ వచ్చినాడు. సిలువకు ముందుగా ప్రభువారు వారం ముందులో ఆయన సండే రోజు గాడిద మీద యెరూషలేము వరకు ఆ గాడిద మీద పయనించినాడు. గాడి మీద అదే దాన్ని మట్టలాదివారం అంటాం కదా, మట్టలు పట్టు ఖర్జూర పంటలు అందరూ దారి పొడుగున పడవటం. మండే వచ్చేసరికి దేవాలయంకి వస్తాడు, వ్యాపారం చేస్తుండే వాళ్ళని అందరిని వెలగొట్టేసి దాన్ని శుభ్రం చేస్తాడు. చూసి వచ్చి దేవాలయంలో ఆయన బోధిస్తాడు. ప్రజలకు విశ్వాసమైంది, సత్యమైంది, ఈ విషయాలు దేవుని రాజ్యం గురించిన విషయాలు బోధిస్తాడు ఆయన దేవాలయంలో. అందుకే చాలాసార్లు దేవాలయంలో ప్రభువారు బోధించేటప్పుడు వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోయారంటే ప్రజలను చూసి భయపడతారు. ఎందుకంటే చాలామంది ప్రభు వైపు ఉన్నారు. అందుకే అధికారులు ప్రభువుని పట్టుకోవటానికి భయపడినారు. అందుకే ఒంటరిగా గెచ్చమనే తోటలో ఉంటే ఆ చీకట్లో పట్టుకోవటానికి ప్రయత్నించినారు. అందుకే దేవాలయంలో ఆయన బోధించేవాడు. కాబట్టి బుధవారం వెన్నస్డే వచ్చి యూద 30 వెండి నాణ్యాలకి యేసయ్యను పట్టించడానికి ఒప్పుకుంటాడు. థర్స్డే వచ్చి లాస్ట్ సప్పర్ ఆయన అంటే రొట్టె బల్లారసం రొట్టె విరిచి ఇది నా శరీరం, ఇది నా రక్తం అని ముందుగానే చెప్పినాడు ప్రభువారు. ఆయన మరణాన్ని సూచిస్తూ దాన్ని శిష్యులకి జ్ఞాపకం చేసినాడు. శిష్యుల పాదాలు కడిగినాడు. సిలువకు ముందుగా ఎలా తగ్గించుకోవాలని నేర్పించినాడు, పాదాలు కడిగి. ఇంకా ఫ్రైడే వచ్చి గుడ్ ఫ్రైడే మనకు తెలుసు కదా, మంచి శుక్రవారం. ఎందుకంటే మన పాపాల నుంచి మనల్ని విమోచించిన దినం అది. మానవాళి పాపాల నుంచి విమోచించి మనకు నిత్య రాజ్యం ఇచ్చిన రోజు. అందుకే దాన్ని గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం అంటాం. ఆ రోజు యేసుప్రభువారి క్రూసిఫిక్షన్, ఆయన శిలువలో మరణించటం. సాటర్డే ఆయన సమాధిలో ఉండటం. సమాధి ఆయన్ని బంధించలేకపోయింది. సమాధి అంటుంది, ఎప్పుడు పోతావయ్యా నువ్వు బయటికి అని. ఆ విధంగా దేవుడు మొట్టసంగా ఆ బట్టలని, ఆయన మీదున్న బట్టలు మడిచి, తల దగ్గర కాళ్ళ దగ్గర బట్టలు ఉన్నాయి. పేతురు యోహాన్ పోయి చూచినప్పుడు లోపలికి వెళ్తాడు కదా పేతురు గారు, వెళ్ళి చూస్తే బట్టలు ఉంటే ప్రభువారు లేరు. అని ప్రభువారు అక్కడ కూడా చూపించినాడు సత్యాన్ని. ఏంటంటే ఈ భూమి మీద నుంచి మనం ఏమి తీసుకొని పోలేం. మనకు రకరకాల వస్త్రాలు, రకరకాల వస్తువులు మన వెంట కొనుక్కొని ఉంటాం, వెళ్ళగల వస్త్రాలు కట్టుకుంటాం, కానీ అవి పరలోక రాజ్యంలోకి రావు. అందుకే ప్రభువారి వస్త్రాలు అక్కడే మడిచిపెట్టేసి మట్టసంగా ప్రభువారు బయటకు వచ్చినాడు. ఆ విధంగా ఆయన ఆరోహణం అవుతాడు. అది సాటర్డే సమాధిలో ఉన్న దినం. సండే ఆయన యొక్క రిజరెక్షన్, తిరిగి లేచినాడు ప్రభువారు. మగ్దలేని మరియా ప్రభుని ఎదుర్కోవటానికి ధైర్యంగా వెళ్ళింది. ఆమె ద్వారా సువార్త శిష్యులకు ప్రకటించబడింది. ఈ విధంగా ప్రభువారు అన్ని ఒక క్రమంగా చేస్తూ వచ్చినాడు. నిజంగా శిలువ మరణానికి ముందు ప్రభువారు ఎన్నో బోధలు చేసినాడు. ఎందుకంటే తండ్రి నాతో ఉంటే కానీ నేను చేయలేదు అని చెప్తూ వచ్చినాడు వాళ్ళకి. అందుకే పరిశుద్ధాత్మని ఇచ్చిపోతూ మీకు సహాయంగా నేను పరిశుద్ధాత్మని ఇస్తున్నా అని శిష్యులకు చెప్తూ వచ్చినాడు. ఇప్పుడు కూడా మనం పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం ఏమీ చేయలేం. పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే మనం వాక్యం బోధించలేం, ప్రార్థన చేయలేం. అందుకే ఆయన పరిశుద్ధాత్మని ఇచ్చినాడు. కుమారుడైన దేవునికి తండ్రి అయిన దేవుడు సహాయంగా ఉన్నాడు కాబట్టే భూమి మీద ఆయన పరిచర్య ముగించుకోగలిగినాడు. అందుకే గెచ్చమనే తోటలో యేసయ్య 3 సార్లు ఎంత అంటే చెమట రక్తంగా మారేలాగా ఆ చీకటిలో రాత్రిపూట కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఓ తండ్రి, నాకు ఈ పాత్ర నీకు ఇష్టమైతే తొలగించయ్యా, అయ్యా ఈ భరించలేను నేను. ఎందుకంటే ఈ పాపపు పాత్ర నేను తాగినప్పుడు నా శరీరం అంతా పాపమైపోతుంది. పరిశుద్ధుడైన దేవుడవు పాపి శరీరాన్ని తాకలేవు, నా చేయి విడిచిపెట్టేస్తావు ప్రభువా, నీటు ఎడబాటు నేను భరించలేను తండ్రి అని కుమారుడైన దేవుడు ఆ గెచ్చమనే తోటలో నిజంగా అంత భీకరంగా ఏడ్చినప్పుడు అంటే ఆయన 3 సార్లు అడుగుతాడు, తండ్రి నీ చిత్తమైతే పాత్ర అయినా నీ ఇష్టమే, తండ్రి నీ చిత్తమైతే పాత్ర అయినా నీ ఇష్టమే. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినాడు. కానీ తండ్రి ఎడబాటును దేవుడు, కుమారుడైన తండ్రి దేవుడు తట్టుకోలేకపోతున్నాడు. నిజంగా మనం కూడా అసలు యేసు ప్రభువారు మనతో లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో లేకపోతే మనం అంత ఫీల్ అవ్వాలి. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడంటే ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు. ఎందుకు యేసు ప్రభువారి యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటామంటే ఆయన చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా చేయటానికి. సిలువను గూర్చిన వార్త ప్రతి దినము మనం జ్ఞాపకం చేసుకోవచ్చు.
అది క్రిస్మస్ అనుకోండి, క్రిస్మస్ రోజే క్రిస్మస్ వర్తమానం, క్రిస్మస్ పాటలు. ఇప్పుడు క్రిస్మస్ పాట తీసుకొచ్చి గుడ్ ఫ్రైడే రోజు పాడరు కదా, కానీ సులువు పాట క్రిస్మస్ రోజు పాడొచ్చు. ఆయన మరణం అంత విలువైనది, తండ్రికి విలువైనది. అయ్యా అందుకంటాడు, దేవా దేవా ఎందుకు నా చెయ్యి విడిచేసినావు? ఎందుకంటే పాపం కనిపిస్తుంది, నువ్వు పాపికైపోయినావు, మానవాళి పాపము నీ శరీరం మీద ఉంది, నేను నిన్ను ముట్టలేను, నేను అంత పరిశుద్ధుని. అందుకే తండ్రి అంత పరిశుద్ధత కుమారుడైన దేవుడు భరించగలిగాడు, కానీ మానవాళి పాపాన్ని తండ్రి చాలా పరిశుద్ధుడు. అందుకే కుమారుడైన దేవుడు మానవాళి కోసం బతిమలాడుకుంటుంటాడు, ప్రభువా ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వు, ప్రభువా క్షమించు నా బిడ్డల్ని, ప్రభువా క్షమించయ్యా. తండ్రి కుడి పార్శ్వం నిత్యం మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తుంటాడు. మనం ఒకరినొకరు క్షమించుకోలేనప్పుడు విజ్ఞాపన చేస్తుంటాడు, ఒకరంటే ఒకరు పడనట్టుకున్నప్పుడు విజ్ఞాపన చేస్తుంటాడు. నిజంగా మనం ఏమైతే చేయలేకపోతామో ఆ విషయాల్లో తండ్రి కుడిపార్శ్వంన నిత్యము కుమారుడైన దేవుడు మన కోసం విజ్ఞాపన చేస్తాడు. తండ్రి శిక్ష చాలా కఠినమైనది. అందుకే ధర్మశాస్త్ర యుగంలో కంటికి కన్ను పంటికి పళ్ళు అంతే, దేవుని యొక్క తీర్పు అలా ఉండేది. అందుకే అడుగుతాడు కుమారుడైన దేవుణ్ణి, వెళ్తావా నాయనా, నా ఏకైక కుమారుడా, నా ముద్దుల కుమారుడా, వెళ్తావా భూమి మీదకి అంటే, నేను వెళ్తాను ప్రభువా, మోయగలవా సిలువ, మోస్తానయ్యా, నా ప్రజల కోసం, నా జనుల కోసం. మనల్ని ప్రేమించి ఆయన భూమి మీదకి తండ్రికి దూరంగా జీవిస్తూ, తండ్రిని అనుభూతి చెందుతూ, తండ్రి ఆత్మను కలిగి పరిచర్య చేసినాడు దేవుడు భూమి మీద ఉన్న దినాల్లో. అందుకే తండ్రి యొక్క శక్తితోనే ఆయన సిలువను కూడా భరించగలిగినాడు. కానీ చివరికి తండ్రి చేయి విడిచిపెట్టాల్సి వచ్చింది. పాపిని ముట్టలేనంత పరిశుద్ధుడు తండ్రి అయిన దేవుడు. అందుకే మనకు దేవుడు ఆయన కుడిపార్శ్వమున ఆ విధంగా ఆసీనుడే మన కోసం విజ్ఞాపనం చేసేవాడుగా ఉంటాడు. ఎంత శ్రమ పొందినాడంటే, అందుకే యేసు ప్రభువారి రక్తం జయం అంటే సాతానుకు అంత వణకు. ఇంతకుముందు చెప్పినాను, ఒక సాక్ష్యం చెప్పినారు. అతను మంత్రతంత్రాలు చేసి ఊరు బయట కూర్చుండేవాడు. ఆయన ఒక పాస్టర్కి వాళ్ళ అమ్మ అది గమనించి మిడ్ నైట్ ఎప్పుడో నైట్ వచ్చి అట్లా పడుకొని పోయేవాడంట. అయ్యా అట్లా చెయ్యొద్దయ్యా, మందిరానికి రా, చర్చికి రా, యేసు ప్రభుని నమ్ముకో వాళ్ళ తల్లి చెప్తే, ఎవరు యేసు ప్రభు, నేను ఎందుకు నమ్ముకుంటా అనేవాడంట. ఒకసారి సరే రమ్మంటుంది కదా అమ్మ అని చర్చికి వెళ్ళాడంట. చర్చిలో పాస్టర్కి చెప్పాడంట, ఈసారి నేనేం చేతబడి చేస్తా అన్నాడంట. చేసినావు కానీ నేను ఒక్క మాట నీకు చెప్తాను, ఆ పదము నువ్వు ఏ శక్తులనైతే ఆశ్రయిస్తున్నావో ఆ శక్తుల దగ్గర పలుకు, అప్పుడు నా దగ్గరే తిరిగిరా అని చెప్పినాడంట పాస్టర్ గారు. వెళ్ళాడంట, ఒక్కొక్క శక్తిని పంపుతున్నాడంట పాస్టర్ గారి మీదకి. అవి రిటర్న్ వచ్చి, లేదు మేము వెళ్ళలేం, ఆయన చుట్టూ అగ్ని మండుతుంది. ఏంది మీరు అగ్నికి భయపడుతున్నారా? మీరెంత శక్తిమంతులని నేను మీ మీద ఆధారపడితే అని ఎన్ని పంపించినా వెనక్కి వచ్చేస్తున్నాయి. ఇదేమైంటుందో చూద్దాం. సరే పాస్టర్ గారు ఒక మాట చెప్పారు కదా, అది చేద్దామని అన్నిటిని పిలిచాడంట ఆయన. వాళ్ళ దేవి దేవతల్ని పిలిచినాడంట, ఒక్కొక్క దాన్ని పిలిచినప్పుడు అన్నాడంట, నిలబడగానే యేసయ్య రక్తం జంసిలో రక్తం చేయమనగానే వాడు పారిపోయినాడంట. అరే ఏంది నువ్వు పారిపోయినావు? నేను నిన్ను నమ్ముకుంటే ఈ మాటకు పారిపోయినావేంది? ఆ రకంగా సరే ఇంకొకరిని పిలుస్తా, వాళ్ళు నిలబడగలరేమో ఈ మాట ముందు అని ప్రతి దేవి దేవతను పిలిస్తే ఒక్క నిలవలేదంట. సరే ఆ మాట పలకుండా మళ్ళీ పిలిచి, ఎందుకు మీరు పారిపోతున్నారంటే, నువ్వు ఏమైనా మాట్లాడు కానీ ఆ పదం మాత్రం పలికితే మేము ఇక్కడ నిలబడలేం. అంత పవర్ ఉంది యేసయ్య రక్తములో. నేను ఎప్పుడు కూడా పిల్లలకి అంతే, పిల్లలకి ఏది బాగాలేకపోయినా, పొట్టు నొప్పి అయినా, తలనొప్పి అయినా, కాలు నొప్పి అయినా, ఏదైనా వెంటనే యేసుప్రభు రక్తాన్ని ప్రోక్షించుకొని ప్రార్థన చేస్తే వెంటనే తగ్గిపోతుంది. ఆయన రక్తములో ఉన్న శక్తి అంత గొప్పది. అంత ఘోర మరణం పొందినాడు ఆయన. యెరూషలేము వీధుల్లో, యెరూషలేము పట్టణము అది నాది అంటాడు దేవుడు. ఆయన పట్టణంలోనే ఆయన వారే ఆయన హింసించి చిత్రహింసలు పెట్టి సిలువ వేసినారు. ఆయన నమ్మరు రక్షకుడుగా. మాకు మోషే ఉన్నాడు అంటారు. నువ్వెవరంటారు? నేను కుమారుణ్ణి, తండ్రి నాకు లేకపోతే నేను ఈ పని చేయలేను. నువ్వు దావీదు కుమారుడు అంటారు. ఇప్పుడు పాటలు కూడా చాలా మంది దావీదు కుమారుడా అని రాస్తారు. అట్లా పాడకూడదు. పెద్ద భక్తులు కూడా పాడుతుంటారు. దావీదు అంటాడు,
నా ప్రభువు 122 కీర్తనలో నా ప్రభువుకి సెలవిచ్చును అంటాడు. కుమారుడైన దేవుణ్ణి నా ప్రభువు అంటాడు. నా ప్రభువు కుమారుడైన దేవుడు నా ప్రభువుకి సెలవిచ్చును, తండ్రి అయిన దేవునికి. దేవుని దాసుడు దావీదు. వాళ్ళు అంటారు దావీదు కుమారుడు అంటారు. నేను అబ్రహాము ఉన్నప్పటి నుంచి ఉన్నానంటే నీకు 40 ఏళ్ళు కూడా నిండలేదే, నువ్వు అబ్రహాము కుమారుడు ఎలా చెప్తానంటారు. ప్రతి మాటని వ్యతిరేకించినారు. యేసు ప్రభువారు అద్భుతాలు చేసినా నమ్మరు, ఆశ్చర్యకార్యాలు చేసినా నమ్మరు, ఎన్ని భూమి మీద జరిగిస్తున్నా నమ్మరు. యేసయ్య ఆయన సిలువలో ఆయన చీకటిగా అమ్ముకుంది. యేసు ప్రభు సిలువలో మరణించగానే కటిక చీకటి అయినా నమ్మరే. కొంతమంది మాత్రం ఈయన నిజముగా దేవుని కుమారుడు అన్నారు సిలువ దగ్గర నిలబడి. నమ్మరు, కఠిన హృదయాలు. అంటే ఒకదానికి ఫిక్స్ అయిపోయినారు, ఈయన నమ్మొద్దు అంతే. మోషే మాకు ధర్మశాస్త్రం ఇచ్చినాడు, మోషేనే మా యాజకుడు, మా యజమాని. మోషే ఉన్నప్పుడు మోషేని సత్తా ఇచ్చినారు, కుమారుడిని దేవుడు రాగానే మోషేని పొగిడేస్తున్నారు. అటువంటి జనం. అందుకే ఇప్పుడు మనం చూసుకోబోయే యెహెజ్కేలు గ్రంథంలో కూడా దేవుడు అంత కఠినమైన శిక్ష ఎందుకు రప్పించాడంటే యేసు ప్రభు వారిని పెట్టిన బాధలు, యేసు ప్రభు వారిని ఆ యెరూషలేము పట్టణంలో ఆయన కార్చిన రక్తం. మనం చూస్తే ఒక ఆయన యేసు ప్రభు వారి సిలువను ఆ ఫిల్మ్ ఒకటి తీసినారు. అదేం ఫిల్మ్ అంటే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. ఆ ఫిల్మ్ ఒక అతను తీస్తాడు, ఒక అతని చేత యేసు ప్రభుగా నటించమని చెప్తాడు. ఆయన పేరు జిమ్ కావిజల్. ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో జీసస్కి ఆయన నటించాడు. ఆయన ఏం చేస్తాడంటే కొరడా దెబ్బలు కొడతారు కదా, వాళ్ళు కొరడా దెబ్బలు కొట్టాలంటే వాళ్ళకి కనపడకుండా ఒక కవచం వేస్తారు. ఎందుకంటే కొట్టినప్పుడు పొరపాటున ఆయనకు తగలకుండా, నిజంగానే కొట్టాలి, అది కొట్టినప్పుడు ఆయనకు తగలకుండా కవచం వేస్తారు. అయితే ఒక్క కొరడా దెబ్బ అంట అనుకోకుండా ఆయనకి తగిలింది. కొరడా దెబ్బ ఎట్లా ఉంటాయంటే సీసం పెంకులతో, అంటే పొడవాటి కర్ర ఉండి కింద కుచ్చులుగా విడివిడిగా కొన్ని కుచ్చులుండి కొన్ని సీసం పెంకులతో, ఇనుముతో, వాటితో చివర్లు చేస్తారు. చేసి ఆ కొరడాన్ని ఇట్లా రౌండ్గా తిప్పి ఇట్లా జులిపిచ్చి ఇట్లా వీపు మీద కొట్టి ఏం చేస్తారంటే పైకి ఇట్లా లాగేస్తారు. లోపల నుంచి కండరాలు పీసెస్గా బయటకు వస్తాయి. ఎప్పుడన్నా ఊహించినామా మనం ప్రభు సిలువని ధ్యానించుకున్నామా? మొన్న ఫ్యామిలీ ప్రేయర్లో మత్తయి సువార్త కంప్లీట్ చేసుకున్నాం. లాస్ట్లో ప్రభు మరణం చూస్తే ఏడ్చి ప్రార్థన చేసిన నేను, ప్రభువా నా కోసం ఇంత శ్రమ పొందినావా? నీవు పొందిన శ్రమల్లో నేనేం పొందలేదే తండ్రి. నిజంగా ప్రభు పొందిన శ్రమల్లో మనం ఎంత పాలి పంపులు పొందుతున్నాం అది జ్ఞాపకం చేసుకోవాలి. సిలువను జ్ఞాపకం చేసుకున్నప్పుడు గుడ్ ఫ్రైడే టైంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన యొక్క మనస్సు మనకు ఎంతవరకు ఉంది. ఆ తగిలితే ఆయనకి 16 కుట్లు పడ్డాయంట. ఒకటి పొరపాటున తగిలితే ఆయన హాస్పిటల్లో జాయిన్ చేస్తే 16 కుట్లు వేస్తే ఆయన రెస్ట్ తీసుకున్నాడంట. ఫీవర్ వచ్చేసిందంట ఆయనకి. యేసుని ఇంత భయంకరంగా కొట్టాడా? ఒక్క కొరడా దెబ్బలకి నేను తల్లడిల్లిపోయి గట్టి కేకేస్తాడు. తల్లడిల్లిపోయినానే యేసు ప్రభువుని ఇంత భయంకరంగా హింసిస్తారా అని అడిగితే అప్పుడు మెల్ గిబ్బన్ అంటే ఆయన ఈ ఫిలిం తీసిన ఆయన డైరెక్టరు ఆయన అన్నాడంట, యేసు ప్రభు వారు పొందిన హింసలో ఒక్క 40% 40% మాత్రమే నేను ఈ ఫిలింలో చేసినాను. అసలు ప్యాషన్ ఆఫ్ క్రైస్టే చూడలేం. 40% తీసానంటే అక్కడికక్కడైన మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకొని సువార్త చెప్పాడంట. ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, ఆయన రక్తంతో కడుగుతాడు, ఆయన పరలోకం ఇస్తాడంటే అప్పటికప్పుడే మారు మనసు పొంది ఆయన రెస్ట్ తీసుకొని అదే ఫీవర్లో నేను ఈ ఫిల్మ్ కంప్లీట్ చేస్తా. ఈ యొక్క అంటే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ద్వారా జీసస్ యొక్క మరణం చూచి కొంతమంది అయినా కొన్ని లక్షల మంది, చాలా లక్షల మంది మారినారంట ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూసి. మారుతారు అని అదే ఫీవర్లో ఆయన ఫిల్మ్ అదే ఆ మూవీ కంప్లీట్ చేసేసాడంట. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ ఆ విధంగా కంప్లీట్ చేసినాడు. నిజంగా అటువంటి మరణం ప్రభువారు పొందినాడు. అందుకే ఆయన మరణంలో శక్తి ఉంటుంది. అందుకే ఆయన దగ్గరికి మనం భయముతో వణుకుతో రావాలంటారు. తండ్రి యొక్క పరిశుద్ధత, కుమారుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క త్యాగంలో మనం భయముతో వణుకుతో రావాలి. చాలాసార్లు ఆశగా మందిరానికి ఒక్కుంటా వస్తారు కొంతమంది.
ఊక్కుంటా వచ్చి ఊక్కుంటా అక్కడ కూర్చొని కుర్చీలో కూర్చొని కాళ్ళు ఒప్పుకుంటా వినేసి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది, అందరు కాదు. ప్రభు సన్నిధి అందుకంటాడు గడగడా వణుకుచు దేవుని సన్నిధిలో. ఆయన అంత పరిశుద్ధుడు, ఆయన మన కోసం అంత త్యాగమూర్తి. ఆయన క్షమ మనకు నేర్పించింది, క్షమాపణ నేర్పించినాడు మనకి. ఆయన మాట్లాడిన 7 మాటల్లో ఆయన మనకు నేర్పించినాడు, క్షమ నేర్పించినాడు. మొదటి మాటలో, రెండో మాటలో పరలోకానికి వెళ్ళటానికి రావటానికి ఆయన క్షమించటం, పక్కన దొంగని క్షమించినాడు ఆయన. తర్వాత మూడో మాటకు అందరిని ఏకం చేసినాడు. ఇదిగో నీ తల్లి అని చెప్పుట ద్వారా సంఘములో మనం ఒకరినొకరికి తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లి, అక్కలాగా భావించాలి. దేవుడు అంటాడు కదా, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరు, నా తండ్రి చిత్తం నెరవేర్చేవారు నా తల్లి, నా సహోదరు, నా తండ్రి అంటాడు. అది మనం కలిగి ఉండాలని ఆయన అది నేర్పించినాడు. దేవుడు నిజంగా పాపం చేస్తే క్షమించడానికి సిద్ధ మనసు కలవాడని నేర్పించినాడు. మనం ఎవరైనా దోషం చేస్తే, మనల్ని ఎవరైనా బాధ పెడితే క్షమిస్తామా లేదా అనేది నేర్పించినాడు ఆయన 4వ మాటలో. కాబట్టి ఈ విధంగా ప్రతి మాటలో కూడా ఒక్కొక్క మాటలో ప్రభువారు మనకి ఎన్నో విషయాలు నేర్పించినాడు. కాబట్టి అవన్నీ మనము పాఠాలుగా తీసుకొని నేర్చుకోవాలి. తన చేతికి సమాప్తం అంటాడు. ప్రభు అప్పగించిన పని, తండ్రి అప్పగించిన పని సమాప్తం చేసినాడు. మనకు దేవుడు అప్పగించిన పనిని మనం సంపూర్ణంగా నమ్మకంగా చేయాలి. అది ప్రభువారు నేర్పించింది. ఆత్మను దేవునికి తండ్రికి అప్పచెప్పినాడు. మనం కూడా మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందా, దేవుని దగ్గరికి చెప్తున్నామా, అది నేర్పించినాడు ప్రభువారు. స్టెఫన్ నెరవేర్చినాడు. యేసు ప్రభు మరణం తర్వాత ఒక విధంగా చెప్పాలంటే మొట్టమొదటిగా అది కూడా ఒక క్రూసిఫిక్షన్ అని చెప్పాలి. ప్రభు కొరకై చనిపోయినాడు. అందుకే అపోస్తుల కార్యాల్లో ప్రభు ఏం చెప్తా అంటే, ఎఫెసీ ఫిలిప్పీలో చూస్తే తండ్రి తిరిగి 3వ దినం లేచిన తర్వాత కుమారుడు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడవుతాడు. ఆయన పక్కన కూర్చుంటాడు. కుడి ప్రక్కన కుమారుడైన దేవునికి మాత్రం అధికారం ఉంది తండ్రి కుడి ప్రక్కన కూర్చోటానికి. కానీ మనం అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో చూస్తే, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో ఆఖరి వచనాల్లో మనం చూస్తే, స్టెఫను చనిపోయినప్పుడు స్టెఫను ఆకాశం తెరవబట్టం 56వ వచనం 7వ వచనంలో చూస్తే, 7వ అధ్యాయం 56వ వచనం నుంచి చూస్తే, ఆకాశం తెరవబడటి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు నేను చూస్తున్నా అంటాడు. నిజంగా స్టెఫన్ని రాళ్ళతో కొట్టి వాళ్ళు చంపుతా ఉంటే దేవుని యొక్క అబ్రహాం మొదలుకొని తర్వాత యాకోబు, మోషే గురించి, యోసేపు గురించి అన్ని చెప్పుకుంటూ వచ్చి క్రీస్తు ప్రభువారి మీద సిలువ వేశారు. ముష్కరులారా, పాపులారా, మీరు దేవుణ్ణి బాధ పెట్టినారు, మీరు నమ్మలేదు ఎంత చెప్పినా అన్నప్పుడు వాళ్ళు పళ్ళు కొరికి రాళ్ళతో కొట్టి చంపేస్తారు స్టెఫన్ గారిని. అప్పుడు ఆకాశం తెరవబట్టం, స్టెఫన్ చూస్తాడు. మనుష్య కుమారుడు దేవుడు కుడిపార్శ్వం నిలవబడ్డాడు. స్టెఫన్ గారి మరణానికి కుమారుడైన దేవుడు లేచి నిలబడ్డాడంట సింహాసనం మీద నుంచి. నీతిమంతుల మరణం అంత విలువైనదని చూపించినాడు ప్రభువారు. ఇంకెక్కడ రాయబడదు తండ్రి కుడి పార్శ్వమున దేవుడు నిలవబడి ఉన్నాడని. ఈ సందర్భంలో స్టెఫను అంటే అంత ఆనర్ చేసినాడు స్టెఫన్ని. లేచి నిలబడి నా కొడుకు, నా కుమారుడు చనిపోతున్నాడు నా కోసమని. పరలోక ద్వారాలు అంత ఘనంగా ఆహ్వానించి ఉంటాయి. అప్పుడు అంటాడు 59లో, అపోస్తుల కార్యాలు 7:59లో స్టెఫన్ గారు ప్రభువుని గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో అని స్టెఫన్ పలుకుతా ఉంటే వారు రాళ్లతో కొడతారు. అప్పుడు మోకాళ్ళు లేసి అంటాడు స్టెఫను, వారి మీది పాపం మోపకమయ్యా అని గొప్ప శబ్దంతో పలకటం. ఆ మాట పలికి నిద్రించెను అంటే చనిపోయినాడు. పౌలు చావుకు సమ్మతిస్తాడు. అందుకే అంతగా శిలువ మరణం పొందిన స్టెఫను దేవుని కోసం దేవుని కనులారా చూచి వాళ్ళు అంతగా త్యాగంగా దేవునిలాగా జీవించినారు అపోస్తలులు. కాబట్టి ఆ విధంగా దేవుడు శిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకునేది అందుకు. ప్రభులాగా జీవించటానికి మనం ప్రయాసపడాలి. మనం ఉపవాస ప్రార్థన ఉన్నామా, లేదంటే మనం ఆచారంగా చేస్తున్నామా, అక్కడ ఎట్లా ఉంటే అక్కడ చేయమని బైబిల్లో ఎక్కడా లేదు. నేను జీవించినట్లు మీరు జీవించండి, నేను క్షమించినట్టు మీరు క్షమించండి. నేను ఏ విధంగా ఉన్నానో ఆ విధంగా మాదిరిగా ఉంది. సంఘాలకు ప్రకటన గ్రంథంలో ప్రభువారు యోహాను గారి ద్వారా రాసిస్తూ 7 సంఘాలకు రాస్తూ, మీరు సాక్షులు, 7 సంఘాలు మీరు సాక్షులు, నాకు సాక్షులుగా ఉండలేదా, మీ దీపస్తంభాన్ని ఆర్పేస్తా అంటాడు దేవుడు. సాక్షులుగా ఉండాలి. లేదా
దేవునికి ఆయాసపరిచే పనులు ఏదైనా చేస్తే మెల్లమెల్లగా ప్రభు దూరం అవుతాడు. క్షమాపణ కోరకపోతే ప్రభు దగ్గర, జీవితం మార్చుకోకపోతే ప్రభు దూరం అవటం మనం గమనిస్తాం. చీకటి బ్రతుకైపోతుంది. అందుకే సాక్షులుగా అది మనం చేయాల్సిన పనులు. కాబట్టి ఏదేమైనా ప్రభు అని మరణం గురించి చెప్పుకోవాలంటే జీవితమే సరిపోదు. ఆయన గురించి చెప్పుకోవాలంటే ప్రతిదినం మనం చెప్పుకుంటూనే ఉంటాం ఏదో ఒక విషయంలో. మనం యెహెజ్కేలు గ్రంథం ఈరోజు 24లో క్లుప్తంగా చెప్పేసి ముగిచ్చేస్తాను నేను. యెహెజ్కేలు గ్రంథం 24 దేవుడు యెహెజ్కేలు గారికి ఈరోజు పెట్టిన పెద్ద పరీక్ష. ఎంత పెద్ద పరీక్ష అంటే, తన భార్య చనిపోతుంది, ఏడవద్దంటాడు. తనకిష్టమైన భార్య, ఏడవద్దంటాడు. నా కొరకై యెహెజ్కేలు దేవుని పక్షంగా నిలబడిన ప్రవక్త, దేవుని పక్షంగా నిలబడిన రాయబారి. ఆయన ఏది చెప్తే అది కఠినంగా చెప్పని ఖచ్చితంగా చెప్పేసేవాడు, చావుకు తెగించి. వాళ్ళు ఎంత కఠినంలో తెలుసు. యెషయా గారిని చంపేసిన ఘనుడు మనష్షే రాజు రంపంతో కోయించేసినాడు. యెరూషలేములో రక్తం చిందించబడింది. యెరూషలేములో పరిశుద్ధుల రక్తం చిందించబడింది. యేసుప్రభు వారి రక్తం చిందించబడింది. యేసుప్రభు వారి వీపులో ఉన్న ఆ యొక్క కండలు పీసెస్గా ఎగిరెగిరి వీధుల్లో పడ్డాయి. అయ్యో, నీతిమంతుని రక్తం, ఎంత ధైర్యం వాళ్ళకి. మా మీద, మా పిల్లల మీద ఉండనేమన్నాడు. ఇప్పుడు పస్కా జరుపుకుంటున్నారంట. ఇరాన్లో ఎవరు మెయిన్ ఒక వ్యక్తిని, అధికారిని చంపినారంట. ఇది మాకు ఒక గిఫ్ట్ అని వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. పస్కా పండగ జరుపుకోబోతా ఉన్నారు. ఇందులో ఉంటారు వీళ్ళు. అలవాటు, ఆచారం, మోషే చేసిన ధర్మశాస్త్రం చాలు. ఇప్పుడు యెహోవా సాక్షులు కూడా ఇంటింటికి తిరుగుతున్నారంట. కుమారుడైన యెహోవానే దేవుడు, కుమారుడే లేడంటారు వాళ్ళు. కుమారుడు లేకపోతే రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు, పరలోకం లేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే. ముగ్గురు కలిసి మనల్ని సృజించడానికి సృష్టిని చేస్తున్నారు. వాళ్ళు ఆ విధంగా ఉంటారు. కాబట్టి మనము ప్రభుని ఎరిగినాం, క్రీస్తుని ఎరిగినామంటే, యేసయ్యని రక్షకునిగా అంగీకరించినామంటే మనం ధన్యులం. అనేకులకు లేదు ఈ ధన్యత. అనేకులు నమ్మరు యేసు ప్రభు వారిని. మనం నమ్మిన వారి లెక్కలో ఉన్నాం. ప్రభు కొరికి నమ్మకంగా జీవించడానికి మనం ప్రయాసపడాలి భూమి మీద. అందుకే 9వ సంవత్సరంలో 10వ నెలలో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిందని చెప్తున్నాడు యెహెజ్కేలు గారు. ఏం రాయమంటున్నాడంటే, నరపుత్రుడా, ఈ దినం పేరు రాసుంచుకో, నువ్వు పేరు రాయి. ఈ దినం బబులోను రాజు యెరూషలేము మీదకి వస్తా ఉన్నాడు. దేవుడు జరగబోయే వాటిని రాయిచ్చాడు యెహెజ్కేలు ద్వారా, ఇర్మియా ద్వారా చెప్పిస్తూనే వచ్చాడు. మీకు ఇట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది. నిన్న ఆంటీ చెప్పినారు కదా. అంటే ఎంత భయంకరమైన పాపం. 23వ అధ్యాయంలో భయంకరమైన పాపం. తిరుగుబాటు చేస్తారంతే. దేవునికి లోబడనల్లని ప్రజలు వైపు దినమల్లా నా చేయి చాపుతా ఉన్నా, అయినా రాకపోతే శ్రమ అంటాడు దేవుడు. లోబడనల్లని ప్రజలకు శ్రమ. అందుకే మరీ తిరుగుబాటు చేయి జనులంగు చెప్పు మానేతికి ఇట్లా చెప్పు. యెహోవా సెలవిచ్చున ఏం చెప్తున్నాడంటే, దానిలో ఒక కుండ తీసుకురా, నీళ్లు పొయ్యి మీద పెట్టు, తొడ జబ్బ మొదలు మంచి మంచి మొక్కలు చేర్చి అందులో వేయి, మంచి ఎముకలు ఏరి దాన్ని నింపు. తొడ జబ్బులు, మంచి మంచి మొక్కలు ఎవరంటే అక్కడున్న అధికారులు, అక్కడున్న అంటే యెరూషలేములో ఉన్న అంటే దేవునికి, అంటే దేవుని నాకే తెలుసు అంతా అనుకుంటూ దేవునికి లోబడకుండా జీవించే మేము గొప్ప వాళ్ళము అని చెప్పుకుంటున్నారే, వాళ్ళకి సాదృశ్యంగా అవి. కుండ యెరూషలేముకు సాదృశ్యం. ఆ కుండ మట్టి కుండ. వాళ్ళు యెరూషలేము పట్టణాన్ని నమ్ముకుంటున్నారు, నన్ను నమ్మట్లేదు. మట్టి కుండ. ప్రభు చేస్తే ఏమైపోయింది? పాడు దిబ్బైపోయింది యెరూషలేము. ఆ మట్టి కుండలో నీళ్లు పోసి అవి, అది ఆ ప్రజలకు సాదృశ్యం. ఆ ఎముకలు అవన్నీ కూడా మరిగిచ్చేయి అందులో పోసి, అట్లా అయిపోతారు ప్రజలు. అట్లానే అయింది కదా. మందులో శ్రేష్టమైన వాటిని తీసుకునిరా, అందులో ఎముకలు, కట్టెలు పోగు చేయి, దాన్ని బాగా పొంగించు, ఎముకలకు చాలినంతగా ఉడికించు. దేవుడు ఇట్లా చేస్తాడు అని. కాబట్టి ప్రభుని హోసలు వచ్చిన నరహంతకుల పట్టణంలోకి శ్రమ, వాళ్ళకి రాబోయే శ్రమకి గుర్తు అది. దాంట్లో వేసి ఉడికించటం అంటే సామాన్యం కాదు కదా. అది మట్టికుండా, మానకుండా, మట్టి కలిగి ఉండకుండా నీకు శ్రమ అంటున్నాడు 6వ వచనంలో దేవుడు. చీటీ దాని వంతున పడలేదు, వండిన దానికి ముక్క వెంబడి ముక్కగా దానిలో ఉండి తీసుకుని రమ్ము అని చెప్తున్నాడు దేవుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తీర్పు దేవుడు. ఎవరు తీర్పు ఎవరి లెక్క వాళ్ళకి అన్నట్టుగా దాని నుంచి చిందించబడిన రక్తం దానిలో కనబడుతుంది. ఎక్కడైతే
పరిశుద్ధుల రక్తం చిందించినారో అది అందులో కనిపిస్తుంది నాకు అంటున్నారు ప్రభువారు. మట్టితో దాన్ని కప్పిపోయినట్లు దాన్ని నేల మీద కుమ్మరింపగా ఒట్టి బండ మీద దాన్ని చిందించెను. బండ మీద మట్టిలో కానీ చిందిస్తే ఇంకిపోయిండేదేమో బ్లడ్. బండ మీద చిందిస్తే మరకట్లే ఉంటుంది, పోదు, జ్ఞాపకార్థంగా ఉండిపోయినాయి. అందుకే అంటాడు ప్రభు, నా క్రోధం రానిచ్చి నేను ప్రతీకారం చేయనట్లు అది చిందించిన రక్తం కనబడకుండా దాన్ని ఒట్టి బండ మీద నేను ఉండనిచ్చితిని. బండ మీద వేయించాడంట. ప్రభుని యెహోవా ఏం చెప్తుంటే, నరహంతకులను పట్టణానికి శ్రమ, ఆ పట్టణానికి శ్రమ. ఈ రోజుకు వాళ్ళు పండుగలు నెమ్మదిగా చేసుకోలేరు. ఫెస్టివల్ వచ్చిందంటే కాసుకొని ఉంటారు ఇరాన్ వాళ్ళు. ఎప్పుడెప్పుడు వేద్దామా మిస్సైల్, ఎప్పుడెప్పుడు వేద్దామా బాంబులని. ఇప్పటికే అసలు మనం చూసుకున్నాం కదా నిన్నటి దినము. ఇంకా యుద్ధాలు ఎక్కువైపోతున్నాయి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యలో. వాళ్ళు అమెరికా స్థావరాలన్నిటి ఎతికెతికి మిసైల్స్ వేస్తున్నారంట. ఇజ్రాయెల్ మీదేమో క్లస్టర్ బాంబ్స్ వేస్తున్నారంట. అవి ఎట్టంటే ఒక్కట్లాగా ఉంటుంది, అది కొంచెం దూరం వెళ్ళిపోయి నాకు విడిపోయి విడివిడిగా దాదాపుగా 100 బాంబ్స్ ఉంటాయి అంటే ఎక్కడ పడితే అక్కడ పడిపోతాయి, సామాన్ల మీద కూడా పడతాయంట అవి. అట్లాంటివి వేస్తున్నారు. నిత్యము యుద్ధములే వాళ్ళకి. ఆ విధంగా నరహంతకులున్న పట్టణం అది శ్రమ అంటున్నాడు. దేవుడు కోరుకున్నాడు యెరూషలేముని, కానీ దాన్ని పరిశుద్ధంగా ఉంచలేదు వాళ్ళు. నరహత్య, వ్యభిచారం, విగ్రహారాధన, వరుస వావి లేకుండా వ్యభిచారం. ఇంకా ముందు చాప్టర్స్లో మనం చూస్తాం. భయంకరం, చదవటానికి చేతగానట్లుగా ఉంటుంది. వారి పాపం మునుపు జరిగినదే జరగబోవునది అని ప్రసంగిలో సొలొమోను గారు చెప్పినట్టు అవి ఇప్పుడు జరుగుతున్నాయి. మునుపు జరిగినది యెరూషలేములో ఇప్పుడు జరుగుతున్నాయి ఈనాటి దినాల్లో. కాబట్టి ఆ విధంగా ప్రవక్త గారు చెప్తాడు, దేవుడు రాయించిన ప్రవక్తల ద్వారా ఇప్పుడు జరుగుతున్నాయి. మన ప్రస్తుత దినాల్లో కూడా భయంకరమైనవి. ఒకరినొకరు చంపేసుకుంటున్నారు. ఇంతకుముందు కూడా నేను చాలా రోజులు కదా చెప్పిన, ఎర్రని గుర్రం ఒకరినొకరు చంపుకొనటానికి ప్రోత్సహిస్తుందంట ఎర్రని గుర్రం. ఎట్లా అంటే మనుషుల్ని, పిట్టల్ని కాల్చేస్తే ఎట్లా అంటే ఇంకా చెప్పలేం అసలు, అంత క్రూయల్గా. రీసెంట్గా న్యూస్, ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను, వెంటపడి ఆ అమ్మాయి వద్దో మొర్రో నేను పెళ్లి చేసుకోనంటే 17 years అమ్మాయికి పెళ్లి చేసినారు. వాడు నమ్మించినాడు. కట్నం అడిగి అమ్మాయిని విసికిచ్చి శుభ్రంగా వాళ్ళ ఇంట్లోనే ఇల్లరకం తెచ్చుకున్నారంట. వాళ్ళ అమ్మాయి ఇంట్లోనే అమ్మాయిని చంపేసేసి వాడు ఏం ఎరగనట్టుగా బండేసుకొని వెళ్ళిపోయినాడంట. ఎట్లా ఉన్నారంటే మొన్న ఇంకొకటి చంపేసినట్టు. అంటే ఇంక మనం చెప్పాల్సిన అవసరం లేదు. చావు వార్తలు రోజుకి ఎన్నో. అట్లా ఉన్నారు మనుషులు. మునుపు జరిగిందే ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి చివరి కాలంలో కూడా భ్రష్టత్వము ఇక రావాలి యెరూషలేములో, దేవాలయంలో. అది వస్తే ముగిసిపోతుంది. కాబట్టి దేవుడు చెప్తాడు, ఆనాడు జరిగినాయి చెప్పినట్టు. అందుకే యెహెజ్కేలు గారి దగ్గరకు తర్వాత ఒకడు తప్పించుకొని వచ్చి చెప్తాడంట, అయ్యా నువ్వు చెప్పినావు కదా అట్లనే జరిగింది, అంత బూడిదైపోయిందయ్యా యెరూషలేమని. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా నెరవేర్చువాడు. అందుకే మస్టు పోవునట్లుగా, మడ్డి పోవునట్లుగా, మెరుగుపట్టు వరకు ఒట్టి చట్టి పొయ్యి మీదనే ఉంచుము అంటే దాన్ని మెరుగు చేయాలన్నట్టుగా. అలసట పుట్టేదాకా ఇంతగా శ్రద్ధ పుచ్చుకుని నేను దాని విస్తారమైన మస్టు పోదాయను. నేను అంత శుభ్రం చేయాలనుకున్నా పోవట్లేదు, నెలలు మరిగిచ్చినా పోదు, అంత శ్రమ పెట్టినా పోవట్లేదు, ఏం చేసినా మస్టు పోవట్లేదు. మస్టుతో కూడా దాన్ని అగ్నిలో వేసేసి కాల్చి అని చెప్తున్నాడు దేవుడు. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే. సొలొమోన్ గారు ఉంటారు కదా, కామాతురత చేత 700 మంది భార్యను 300 మంది ఉపపత్తులను ఉంచుకున్నాడంట. నా కంటికి చూచిన దాన్ని ఏది నేను చేయకుండా ఉండలేదంటాడు. అందుకే విశ్వాసుల పట్టీలు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల పట్టి ఉంటుంది, వాళ్ళలో సొలొమోన్ గారి పేరు ఉండదు. అట్లా జీవించినాడు. కామాతురత కొనసాగుతూనే ఉంది. శుభ్రపరచుకునే పూనుకుని నీ శుభ్రపడకపోతివి, నా క్రోధం నీ మీద తీర్చుకునే వరకు నీవు శుభ్రపడకయిందువు. అంటే దేవుడికి తెలుసు వాళ్ళు బాగవరు, అంతే, వాళ్ళ హృదయాలు శుభ్రం చేసుకోరు, కాబట్టి ఆ ఉగ్రత వచ్చేస్తుంది అని. యెహోవా నేను మాట ఇస్తున్నా, జరుగుతుంది, నేనే నెరవేరుస్తా, నేను వెనుక తీను అంటున్నాడు 14వ వచనంలో. కనికరింపను, సంతాపం కూడా పడను నేను. అయ్యో ఎందుకు చేసినా అని కూడా సంతాపను. అంత భయంకరంగా నన్ను విసిగిస్తున్నారు.
కొంతమంది పిల్లలు భయంకరంగా పేరెంట్స్ మాట ఒక్క మాట కూడా వినకుండా విసిగిస్తా ఉంటే ఒకరోజు చచ్చిపోతే చచ్చిపోయింది నెమ్మదిగా ఉంది నాకు. ఎదురుగుండి మాట వినకపోవటం కంటే చచ్చిన నెమ్మదిగా చచ్చినారు నెమ్మదిగా అనుకుంటారు కదా కొంతమంది పేరెంట్స్ అయినా అనుకుంటారు ఖచ్చితంగా, ఇంతగా మాట వినకపోతే. అట్లా ప్రభు వారు అంటున్నాడు, నేను పశ్చాత్తాపడ్డాను, నా ప్రవర్తన నీ ప్రవర్తన బట్టి నీ క్రియలు బట్టి నీకు శిక్ష విధిస్తా. ఇదే యెహోవాకు. మళ్ళీ 15వ వచనంలో యెహోవాకు నాకు ప్రత్యక్షమైంది. దేవుడు ఇలా చెప్తున్నాడు, నీ కన్నులకి ఇంపైన దాన్ని వద్దండి ఒక దెబ్బతో తీసివేయబోతున్నా హిస్కేలు. నీవు అంగలార్చొద్దు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు. నిజంగా హిస్కేలుని ఇశ్రాయేలు కోసము ఒక త్యాగంగా వాడుకున్నాడు దేవుడు. త్యాగం చేసుకున్నాడు తన జీవితాన్ని. నీకు ఇష్టమైనది, నీ కన్నులకి ఇంపైన దాన్ని ఒక్క దెబ్బతో తీసేస్తా. 17వ వచనం, మృతులకే విలాపం చేయక నిశ్శబ్దంగా నిట్టూర్పు విడు. నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుక్కోవాలా. నీ పెదవులు మూసుకొనవద్దు. జనుల ఆహారం భుజించొద్దు, వాళ్ళ ఆహారం పెడితే తినొద్దు. ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని సాయంత్రం నా భార్య చనిపోగా యెహెజ్కేలు భార్య చనిపోయిందని చెప్తున్నారు. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయం నేను చేసి తిని. దేవుడు ఏది చెప్పినాడో అది చేసినాడు. నేను చేసిన వాటిని మేము తెలుసుకోవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు అప్పుడు అడుగుతున్నారు. అడిగితే యెహెజ్కేలు గారు చెప్తున్నారు, నేను వారితో ఇట్లాంటి యెహోవాకు నాకు ప్రత్యక్షం ఇలా చెప్పింది, ఇశ్రాయేలుకి నీవు ఇట్లా ప్రకటించు, ప్రభు అయిన యెహోవా ఏం చెప్తా ఉన్నాడంటే, మీకు అతిశయాస్పదంగా నీ కన్నులకు ముచ్చటగాను నీ మనసుకు ఇష్టంగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరబోచున్నా. ఎందుకంటే నాకు ఇష్టమైన నా కన్నులకి ఇంపైన నా భార్యను ఏ విధంగా దేవుడు తీసుకున్నాడో మీ కన్నులకు ఇష్టంగా ఉంది కదా ఈ పట్టణం, దాన్ని నేను చెడిపేస్తా, పాడు చేస్తా. మీరు వెనుక విడిచిన మీ కుమారులు కుమార్తెలు అక్కడనే ఖడ్గం చేత కూలిపోతారు. అది దేవుడు సాదృశ్యంగా ప్రతిదీ చేయించినాడు యెహెజ్కేలు ద్వారా. ఆయన చూపించి చేయించినాడు. ఎందుకు ఇట్లా అయిందంటే ఇది సంగతి. పట్టణాన్ని మీరు ప్రేమించే మీ కన్నులకు ఇష్టమైన ఈ పట్టణాన్ని దేవుడు ఇట్లా చేయబోతున్నాడు. అప్పుడు నేను చేసినట్లు మీరు కూడా చేస్తారు. మీ పెదవులు మూసుకొని కిందరు, జనుల ఆహారం మీరు భుజింపక ఉందరు. ఏం తింటారు? ఇంకా ఆహారం కూడా తినరు. మీ శిరోభూషణం తలల మీద నుండి తీయరు, మీ పాదరక్షల పాదం నుండి తీయరు, అంగలార్చుకో ఏడవకి ఉంటారు. ఒకరినొకరి నుండి ఒకరిని చూచి ఒకరు నిట్టూర్పులు విడుచుచు మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించిపోతారు. అయ్యో అయ్యో ఇట్లయిపోయింది, అయ్యో ఇట్లయిపోయింది అని ఏడ్చి క్షీణించిపోతారు. అందుకే మళ్ళీ 24లో వచనంలో అంటున్నాడు, యెహెజ్కేలు మీకు ఒక సూచనగా ఉండును, అతడు చేసిన అంతటి ప్రకారం మీరు కూడా చేస్తారు. ఇది సంభవించినప్పుడు నేను ప్రభువుని యెహోవాను విన్నానని అప్పుడు మీరు తెలుసుకుంటారు అంటున్నాడు దేవుడు. అప్పుడు అంటాడు మళ్ళా యెహెజ్కేలు గారితో దేవుడు, నరపుత్రుడా, వారి ఆశ్రయాన్ని అతిశయాస్పదమును వారి కన్నులకు ఇంపైన దానిని వారు ఇచ్చయించు దాని కుమారులు కుమార్తెలు నేను తీసివేయదిన మందు నీవు సమాచారం తెలియజేయటికే తప్పించుకుని వచ్చిన ఒకడు నీ యొద్దకు వచ్చును. ఇది ఇక్కడ చెప్తున్నాడు, ఒకడు తప్పించుకొని వస్తాను నీ దగ్గరికి. ఆ దినమున్నే నీవు ఇక్కడ మౌనంగా ఉండగా తప్పించుకుని వచ్చిన వానితో స్పష్టంగా మాట్లాడు, చెప్పు, నేను యెహోవానై ఉన్నాను వారు తెలుసుకున్నట్లుగా నీవు ఈ రీతిగా వారికి సూచనగా ఉంటావు అని దేవుడు చెప్తున్నాడు. ఒక సూచనగా ఉన్నాడు యెహెజ్కేలు గారు. నిజంగా దేవుని కొరకై ఆ దినాల్లో ప్రవక్తలు అంతగా వాడబడినారు, అంతగా త్యాగం చేసుకున్నారు ఆ జీవితాల్ని. హోషేయ గారైతే వ్యభిచార స్త్రీని చేసుకుంటాడు, ఎవరు సహిస్తారు? మాటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ వ్యభిచారం చేస్తే మళ్ళీ ఎత్తుక్కొచ్చుకుంటాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకి సూచనగా ఉంది ఆమె. నిజంగా ప్రవక్తలు అంటే సామాన్యంగా ఉండరు. ఈరోజు చాలామంది ప్రవక్తలను పెట్టుకుంటా ఉన్నారు యూట్యూబ్స్లో. ఎవరు ప్రవక్త అంటే యెహెజ్కేలు త్యాగ జీవితం, ఇర్మియా గారి త్యాగ జీవితం, యెషయా గారి త్యాగ జీవితం, వీరు ప్రవక్తలంటే. అంత్యకాలంలో దేవుడు మీ పిల్లలు కలలు కంటారు, వృద్ధులు దర్శనాలు చూస్తారంటారు, అది వేరు. దర్శనములు కళలు వస్తే దేవుడు చూపిస్తాడు ముందుగానే. ప్రభు మహిమ కొరకే చెప్తున్నాను, నేను పిల్లలతో కూడా ముందే కళ రాగానే షేర్ చేసుకుంటాం. ఈ భూకంపాలు రాకముందు ఒక టైంలో భయంకరంగా వచ్చినాయి భూకంపాలు. ఆ ముందు రోజు నాకు చూస్తుంటే బిల్డింగ్స్ భూకంపాలు వచ్చి షేక్ అయ్యి ఇట్లా కూలిపోయినట్టుగా కళ వచ్చింది. లేసి పిల్లలతో షేర్ చేసుకున్నాను. తర్వాత దేవుడు ఆ విధంగా అదే చూస్తాం, అలా కూలిపోయింది, అదే జరిగింది.
ఈ విధంగా దేవుడు ఉన్నది చూపిస్తాడు ప్రభువు మనకై. మహిమ కూడా కళలు వస్తాయి అంటది, అదే జరుగుతాయి. ఎక్కడో బాంబులు వేస్తున్నట్టు కళ వచ్చింది మమ్మీ అనేది. కొద్ది రోజుల తర్వాత అమెరికా స్టార్ట్ చేసింది యుద్ధం. ప్రభు వారు చూపిస్తారు, మనం ప్రార్థన చేసుకుందాం. ఏదేమైనప్పటికీ ప్రభు వారి యొక్క సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి, అంతేకాకుండా బైబిల్ స్టడీస్గా కూడా మనం ధ్యానించుకోవటానికి కృపనిచ్చినాడు. ఆనాడు జరిగినాయి, ఈనాడు కూడా జరుగుతున్నాయి. ఇశ్రాయేలులో దోషం మానక ఎంది ఆ విధంగా మనం ఉండకుందాము గాక. ప్రభుకి ఇష్టంగా ఇంపితంగా ఉండాలి. మనం ఆయనకి ఇష్టంగా ఉంటే ఆయన మనకిష్టమైనవి మన దగ్గరే ఉంచుతాడు. ఆయనకి ఇష్టంగా లేకపోతే ఆయన మనకిష్టమైనవి కూడా తీసేస్తాడు. ఆయన కొరకు త్యాగాలు చేసిన వారు లెక్క వేరు, ఆయనకు విరుద్ధమైన పాపాలు చేసి శిక్షణ అనుభవించిన వారి లెక్క వేరు. ప్రవక్తలు త్యాగాలు చేసినారు జీవితాల్ని, వారు కోల్పోయినారు సమస్తాన్ని. ప్రభు కొరకే వారు ఉపయోగపడినారు, వారిని కోల్పోయి. ఆ విధంగా ఆ లెక్కలో మనం ఉండాలి. పనిష్మెంట్ తీసుకొని ధ్వంసమైపోయి క్షీణించిపోయే వారిలాగా ఉండకూడదు. ఆ విధంగా ప్రభుకి సాక్షులుగా, ప్రభుకి ఇష్టలంగా, ప్రభుని సంతోషపరిచే వారంగా, ప్రభు కొరకే జీవించే వారంగా, ప్రభుని మహిమపరచు వారంగా మనం ఉండులాగున, మనం ప్రభు రాకడ కొరకే సిద్ధపరుస్తూ అనేకుల్ని సిద్ధపరచులాగున మనం ఉండులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.